అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ లేవగానే పెద్ద పని అయిపోయిందండి. ఎందుకంటే మా వారు డోర్ తీయలేదు. మామూలుగా ఇంట్లోనే ఉన్నాము. ట్యాప్ అనేది తిప్పేసిందండి. నైట్ చిన్న పాప ఏమో తిప్పేసినట్టుందండి. పైన కూర్చోబెట్టేసి తోమేచానా, తర్వాత చూడటం మర్చిపోయాను. ఒక గంట సేపు వాటర్ అంతా వేస్ట్ అయిపోయిందండి. సన్నగా తిప్పేసింది, ఎలాగో ఫుల్గా తిప్పేసేయలేదు ట్యాప్ అనేది. అంతా కిచెన్ అంతా నిండిపోయిందండి. ఇంకా అలాగే కిచెన్ నిండిపోయి ఇటు వస్తున్నాయి. బయట చూస్తేనేమో బాగా మంచు కురుస్తుందండి. చూపించాను కదా, అసలు మనిషి కూడా కనిపించలేదు కొంచెంసేపటి తర్వాత. ఇంకా తర్వాత ఇదంతా తుడుచుకుంటూ వస్తున్నానండి. బాగా వాటరిష్ అయిపోయింది. పిల్లలు లేసారంటే పడిపోతారని చెప్పేసి ఇంక నేను తుడుచుకుంటూ వస్తున్నాను. మా వారినేమో పాలు పోయిపోయిన పెట్టేసేయండి, పిల్లలు లెగుస్తారని చెప్పాను. చూస్తున్నారుగా ఎంత వాటర్ అయిపోయిందో అండి. ఉదయాన్నే ఈ చల్లదనానికి ఆ కాళ్ళు అలాగ పెడుతుంటే నాకైతే చల్లగా జుమ్మని లాగేస్తుందండి. ఆ కాళ్ళు అనేవి చల్లగా ఉన్నాయండి. బండలు కూడా. ఇంక ఈ వాటర్ అంతా తుడిచేసాక ఇంకా మా వారు పిల్లలకు పాలు కాబెట్టేసి మాకు టీ పెట్టేశారండి. పాల ప్యాకెట్ మార్చేసి తెచ్చారు, అవి లేవని చెప్పేసి క్రీమ్ మిల్క్. అస్సలు పా టీ అనేది నాకు తాగాలనే అనిపించలేదండి. ఎంత చండాలంగా ఉన్నాయంటే చెప్పలేనండి. ఏదో ఇంకా తాగాలని కొంచెం తాగేసి అక్కడ పెట్టేశాను. క్రీమ్ మిల్క్ తప్ప మామూలుగా అస్సలు ఎక్కవండి. ఇంకా మామూలుగా అక్కడ గేదె పాలు తాగే వాళ్ళం ఇక్కడ తాగాలంటే తాగాలనిపించదండి. అక్కడ స్వచ్ఛంగా మన ఇంట్లో మన గేదె పాలు తాగి ఇక్కడికి వచ్చేసి ఈ ప్యాకెట్ మిల్క్ తాగడం ఎంత కష్టంగా ఉందంటే చెప్పలేనండి. నేను పుట్టిన దగ్గర నుంచి గేదె పాలే తాగేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇక్కడ సిటీలలో ఉన్న తర్వాత ఈ పాలకు అలవాటు పడలేక అసలు ఎంత కాంప్రమైజ్ అవుతున్నామో చెప్పనక్కర్లేదండి. ఇక్కడ ఇంకా ఇల్లు ఎలాగో తుడిచేసాను కదా, ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకుందామని చెప్పేసి ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. ఇంట్లో ఆడటానికి ఎంత టైం పడుతుందో అండి. ఎన్నిసార్లు పిండేసి తుడిచేసినా కూడా అస్సలు అది తడి అనేది ఆరట్లేదండి. ఎందుకంటే బయట చల్లగా ఉంది, ఎంత ఫ్యాన్లు వేసినా అలాగే ఉంటుందండి. చూడు అవి హెవీగా అయిపోయింది కదా, తడి కూడా బాగా వాటర్ పట్టేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడన్నా ఆరని అని చెప్పేసి ఇంక వదిలేసానండి. పిల్లలు లెగిసి ఎన్నిసార్లు కింద పడినారో అండి. ఇక్కడ నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేచాక పిల్లలకు కూడా తాపాలండి. చూడండి ఇంకా నా ముగ్గు అనేది చిన్న ముగ్గు కింద ఇవి ఈ మాసంలో వేస్తారు కదా, ఏమంటారండి ఈ ముగ్గుల్ని, ఏవో అంటారండి, గీతల ముగ్గుల్ని, సారీ కోలం ముగ్గులండి. కోలం ముగ్గులు ఎక్కువగా వేస్తారు. కింద అక్క మాత్రం ఈరోజు లక్ష్మీవారం కదా, పాదాల ముగ్గులు వేసిందండి. ఎంత బాగా వేశారో, భలే ఉందండి. ఇంకా నేను కింది నుంచి చూశాను, పైనుంచి కంటే కింది నుంచి ఇంకా బాగా కనపడుతుంది. పాదాలు చిన్న చిన్న పాదాలు చూస్తే వాళ్ళు లక్ష్మీదేవి పాదాల కింద వేసుకుంటే నాకు కృష్ణుడి పాదాలే గుర్తొచ్చాయండి. ఎంత ముద్దొస్తుంది ఆ పాదాలు, మా చిన్నదాని పాదాలలాగా ఉన్నవి. తర్వాత అయిపోయాక వచ్చేసి ఇక్కడ ఇవి ఏమంటారు, మెంతులండి. నైట్ నానబెట్టేశాను ఇవి. ఎందుకంటే చుండ్రు ఎక్కువైపోతుందండి నా నెత్తిలో. నా వల్ల పిల్లలకి ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో అని చెప్పేసి ఇంకా కనీసం ఈ మెంతి పిండి అన్న పూసుకుందామని ఇలాగ నానబెట్టేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ముందు మా అమ్మ బాగా చేసేదండి ఇలాంటివి. మన చేతిలోకి వచ్చినాక ఏది ఉండదండి. మా అమ్మ వారానికి ఒకసారి మందారమాకు కానీ ఇలాగ మెంతి పిండి కానీ ఏదో ఒకటి నెత్తికి పట్టించేది. నాకు జుట్టు బాగానే ఉండేదండి, దాదాపు నడుముల కిందే ఉండేది. ఇంకేంటంటే పిల్లలకు ముక్కుపడప్పుడు ఇంక ఇచ్చేసాను పుట్టెంటుకలప్పుడు. ఇప్పుడు కనీసం ఈ చుండ్రు వల్ల మళ్ళీ పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఇంకా నేను ఏదో ఒకటి చేసేసుకోవాలండి. ఎందుకు ఇప్పుడు గుండు చేయించుకున్నాకే చుండ్రు ఈ మధ్య కాలంలో వచ్చిందండి, ఒక 10-15 డేస్ నుంచి. అంతకుముందు నాకు అసలు ఎప్పుడే కానీ చుండ్రు ఉండేది కాదు. దానివల్ల హెయిర్ అనేది ఇలాగ రాలి పడుతుందండి. అందుకు ఇంకా ఏమన్నా ఉన్నది కూడా గుండె అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం ఏమైనా హెయిర్ సీక్రెట్లు తీసుకోవాలండి. నేను పోసుకుంటుంటే మా వారు ఏదో అంటున్నారండి, అందుకని చెప్పేసి బాగా చెప్తున్నాను. నిండా పాయ టు పాయ ప్రతి పాయకు పెట్టేసేయాలండి. పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు కూడా బాగా స్కల్ కంటే బాగా తగిలిపోవాలి. ఎంత చల్లగా తగులుతుంది చూడండి, అప్పుడు మంచిగా తగిలినట్టు. ఇక్కడ నేను పూసుకుంటుంటే మా పెద్దది నాకు పూసాయని చెప్పేసి వచ్చేసిందండి బాగా. అయితే వాళ్ళ పిల్లలకు కూడా మంచిదే కదా, ఏముంది ఇందులో అని చెప్పేసి ఇద్దరు పిల్లలకు పూసాను, మా వారికి కూడా పూసానండి, ఎలాగో ఉంది కదా అని చెప్పేసి. తర్వాత నైట్ ఇలాగా మా వారు బయట ఫుడ్ తీసుకొని వచ్చారని చెప్పేసి రైస్ మిగిలిపోయింది. అందుకని చెప్పేసి ఇవి పులిహార చేస్తున్నానండి. దాంతో పిల్లలకు మా వారికి సరిపోతుంది, నాకు కొంచెం సేమియా పాయసం ఉంది, అది తినేద్దామని చెప్పేసి. పచ్చిమిర్చి ఇవి ఏమంటారు, పప్పులు, వేరుశనగకాయ పప్పులు, పసుపు, కరివేపాకు అన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా మనం కొంచెం రైస్ వేసేసుకోవడం అండి. పులిహార అయితే ఈజీ అండి చెప్పాలంటే, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. నేను కొంచెం కొబ్బరి పొడి వేసానులేండి. నేను రైస్ ఇలా మిగిలిందంటే ఏదో ఒకటి చేస్తానండి, అలాగ వదిలేను మాత్రం వదిలేను. మధ్యాహ్నం వరకు ఉంటే మళ్ళీ మధ్యాహ్నం తింటారో తినరో, చల్లగా అయిపోయింది మళ్ళీ వెయిట్ చేయడం అవసరమా అని ఇలాగే చేసేస్తానండి. ఒక నిమ్మకాయ పిండేశాను, గ్యాస్ ఆఫ్ చేసి పిండాలని మర్చిపోయాను అక్కడ.
వచ్చేస్తుందండి అలాగేస్తే. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసేసానండి. ఇంకే మా వారు అది పూసిన దగ్గర నుంచి నేను స్నానం చేస్తే ఒక 10 నిమిషాలైనా ఉండండి దానికి పట్టనివ్వండి అంటే ఇంకా ఆయన ఒప్పుకోకుండా స్నానం చేస్తారండి. ఇక్కడ ఇంకా ఆయనకు పెట్టేశాను. చిన్నదానికి కూడా పూసేసానండి. చిన్నది పిల్లలు ఇద్దరు ఎంత బాగా పూయించుకున్నారో మా వారు చీచీ అంటున్నారు. చాలా మంచిదండి. అసలు మెత్తగా వచ్చేస్తుంది. జుట్టు కూడా చుండ్రిపోతుంది. బ్లాకిష్‌గా వస్తుంది హెయిర్ అనేది. ఇంక మా వారిని పంపించేసాక మేము ఇక్కడ స్నానాలు చేసేసామండి ముగ్గురము. ఇంక తినేసాము ముందే. ఈరోజు స్నానం చేయకముందే తినేసి తర్వాత స్నానం చేసాము. ఇంక లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. అందరికీ ఆ తలస్నానం అనేది ఆ జిడ్డు అనేది వదలాలి కదా, లేట్ అవుతుందని ముందు పెట్టేశాను పిల్లలకి. ఇక్కడ తర్వాత ఇంకా గ్యాస్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి చూస్తున్నానండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. నాకు పిల్లల జుట్టు అయితే మా పెద్దదాని జుట్టు బాగా బ్లాకిష్గా ఉంటుంది, పట్టుకుంటే స్మూత్గా వచ్చేస్తుందండి. అంత స్మూత్గా ఉంటుంది దాని జుట్టు మాత్రం. గ్యాస్ అందుకు క్లీన్ చేసుకుంటున్నానండి ఇవాళ, కొంచెం జిడ్డుగా ఉందని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఒక ఆవిడకు చాలా ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టారంటండి. చాలా ఇయర్స్ దాకా పిల్లలు లేరంట. కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్గా ఉండింది. తర్వాత ఒక పాప ఏమో పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే పాప చనిపోయింది అని చెప్పారంట. ఏంటి పాప చనిపోవడం ఏంటి, అప్పటి వరకు బాగా మంచిగానే ఉంది కదా, పుట్టేసరికి చనిపోవడం ఏంటి, స్కానింగ్లో కూడా పుట్టే ముందు కొంతమందికి స్కాన్ చేస్తారు కదా బేబీ మూమెంట్ ఎక్కడి వరకు వచ్చేసింది అని చెప్పేసి, అక్కడ కూడా మంచిగానే ఉందంటండి. పుట్టేసిన తర్వాత చనిపోయిందని చెప్తే వాళ్ళ డాడీ ఇలాగా బాగా ఏడ్ చేసి తీసుకెళ్ళిపోయి ఇలాగ మనము దహనం చేస్తాం కదండి, తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ మట్లో అలాగ పెట్టే ముందు పాప అనేది కొంచెం కదలిక కనపడిందంటండి. ఇదేంటి పాప కదులుతుంది అని చూస్తే పాప బ్రతికే ఉందండి. ఎందుకో డాక్టర్స్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారండి కొంతమంది. అసలు వాళ్ళు ఎంత లేక కన్నారో అనిపిస్తుంది వాళ్ళకు. పాపం ఎన్నేళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, పాప పుట్టింది, ఎంతో ఆనందంగా ఉండాల్సిన టైంలో అలా చెప్తే ఎంత వాళ్ళ గుండె అనేది పగిలిపోయి ఉంటుందండి. ఎందుకో అంత నిర్లక్ష్యంగా చూసి చూడనట్టుగా చెప్పేస్తారండి. పిల్లలు అనేది మనకు దేవుడిచ్చే వరం అండి. అవి మనకు అందరికీ దక్కదు కూడా. అది ఆ పిల్లల వల్ల మన లైఫే ఎంత హ్యాపీగా ఉంటుందండి. అప్పుడు తర్వాత సంగతి తర్వాత, కానీ పిల్లలు మనకు చిన్నతనంలో ఎంత హ్యాపీగా ఉంటుందండి. అసలు ఆ పిల్లలు లేని వాళ్ళ బాధ చూడాలండి, ఎంత బాధపడతారనేది. సమాజంలో ఎలా చూస్తారంటే ఒక పురుగులాగా చూస్తారండి పిల్లలు లేకపోతే. అలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. మనకంటే ఎక్కువ బయట అటు ఇటు ఉండే వాళ్ళకి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి మన మీద పిల్లలు లేకపోతే. రోజులు అలాగ ఉన్నాయి, మనం దానికి ఇంకేం చేయలేము. ఇక్కడ ఇంకా సామాన్లు కొంచెం వచ్చాయి కదా, వాటిని అనేది నేను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా క్లీనింగ్ అయిపోతే మా పెద్దదేమో కిందికి వెళ్ళిపోయిందండి. కిందికి వెళ్ళిపోవడం కాకుండా ఎవరో టూరిస్టులు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతానని ఏడుస్తుంది. నేను తీసుకెళ్తామని చెప్పేసి కార్లో కూర్చోబెట్టుకున్నారు. తల్లి ఇది ఎవరితోనే వెళ్ళిపోతుంది అని నాకు ఇదొక టెన్షను. ఏంటంటే ఎక్కువ ఊర్లు ఇలాగ తిరగడం ఇష్టం అండి. అందుకని చెప్పేసి ఎవరైనా ఒక కారు కానీ బండి కానీ చూపించేస్తే ఎక్కిద్ది. మళ్ళీ అందరితో ఎక్కదండి. మన ఇంట్లోకి వచ్చి మన బాగా క్లోజ్గా ఉంటారు కదా, కింది ఇంట్లో వాళ్ళకి వచ్చారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. అలాగని మళ్ళీ కొత్త వాళ్ళు పిలిచారంటే ఆ సైడ్ కూడా వెళ్ళదండి. మనకి ఇళ్ళల్లో అలాగ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి పిలిస్తే వెళ్తుంది. మళ్ళీ అలాగ తెలుసులేండి. మళ్ళీ అలాగని ఎవరైనా పిలిస్తే ఎక్కుద్దా అంటే అదేం లేదు. తర్వాత నేను ఉదయం తుడిచేసానే కానీ ఓడవలేదు కదండి. అదంతా చెత్తగా ఉందండి. అందులో మేము ఇదంతా నెత్తికి రాసేసుకున్నాం కదా, అదంతా బంక తగులుతుంది. ఇంకా అందుకని అంతా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఊడ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తుడుచుకుంటూ వెళ్ళిపోయానండి. ఉదయం అంతా ఇలాగ అడుగులుగా అయిపోయింది. అందులో బంక తగులుతుంది. అది మెంతి పిండి అనేది బాగా బంకగా ఉంటుంది కదా, అందుకని కాళ్ళకి అంతా మట్టిగా ఉందండి. అందుకని ఒకసారి తుడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఏంటో అండి అసలు రెస్ట్ లేకుండా పని అయిపోయినట్టు అయిపోయింది. ఇక్కడ చూడండి, కింద పడతవే రావే అంటే అది అటు ఇటు తిరుగుతూనే ఉందండి. మా వాళ్ళు 10 సార్లు కింద పడితే కానీ 11వ చెప్తే వినండి. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి. నేను చెప్పానంటే అసలు వినరు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ లేకని చెప్పేసి వంకాయ కర్రీ చేద్దాం, గుత్తి వంకాయ కర్రీ. ఇక్కడ కొబ్బరి పల్లి పప్పులు కొంచెము ఇదేమంటారు 2 ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ మిక్సీ పట్టేసుకొని దాంట్లోనే ఆనియను ఇక్కడ టమోటా వేస్తున్నానండి. ఇక్కడ వేసేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసానండి. ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయానండి. తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసాను. ఇక్కడ ఉప్పు అనేది ఇక్కడ స్కిప్ చేసేసాను.
చాలా రోజులు అయిపోయిందండి వంకాయ కర్రీ చేయక. ఈరోజు ఎందుకంటే నైట్ మిగిలిన పప్పు ఉంది, దానికోసమనే చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ వంకాయలు అనేది పుచ్చులు ఉన్నాయేమో చెప్పేసి మధ్యలో కోసేసి చూసుకుంటున్నానండి. వంకాయలలో చాలా పుచ్చులు ఉంటాయండి. అసలు అసలు వంకాయ కూరకు మించిన కర్రీ ఉండదండి నేను చెప్తే మాత్రం. నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ కర్రీ మాత్రం. ఈ గుత్తి వంకాయ మాత్రం నేను మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి. మా పిన్ని ఇలాంటి వెరైటీస్ నేర్పించమంటే బాగా నేర్పిస్తుంది. మామూలుగా వంకాయ చేసినా కూడా నాకు ఇష్టమేనండి. గుత్తి వంకాయ నల్ల వంకాయల కంటే నాకు ఎందుకు ఈ వంకాయలతో చేస్తేనే కొంచెం ఇష్టంగా తింటాను. నల్ల వంకాయ నాకు అంతగా ఎందుకో పడదది. తర్వాత ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. మామూలుగా వేసేస్తే లోపల కొంచెం ఉడకట్లేదని చెప్పేసి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామని చెప్పేసి లైట్గా ఫ్రై చేశానండి. అలాగని హెవీగా ఏం ఫ్రై చేయలేదు. పైపైన ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమండి. చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీ మాత్రం. చపాతీలోకి ఇలాగ బిర్యానీ రైస్ ఉంటుంది కదా, వాటిలోకైతే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయాలి. నేను చపాతీలోకి అయితే చేశాను కానీ బిర్యానీ రైస్లోకి అయితే అంతగా ఎప్పుడు చేయలేదు. మా మా ఆయన వాళ్ళ చెల్లెలు మా ఆడపడుచు చెప్తుంటుంది బిర్యానీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయలేదా అని చెప్పేసి. చేస్తానండి ఒకసారైనా. కానీ నాకు ఇలాగ బిర్యానీ రైస్ అనేది ఓన్లీ సండే మాత్రమే చేసుకుంటాం కదా, నేను టైం చేసుకోం కాబట్టి ఇంకా అప్పట్లో వండాలని అనిపించదండి. ఇలాగ నాకు వైట్ రైస్లకైనా పప్పు ఉండేసి సైడ్ డిష్గా ఇది ఉంటే నాకు చాలా ఇష్టం అండి. పప్పు పక్కన ఇది పెట్టేసుకొని తినమంటే ఇలాగ ఇంకా మళ్ళీ మొత్తం ఫుటింగ్ చేసేసుకుంటున్నాను వంకాయలో. మొత్తం కోరుకున్నట్టు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పొయ్యి పైన కొంచెం ఏమంటారు తాలింపు గింజలు పెట్టేసి కొంచెం కరివేపాకు వేసేసానండి. ఇంకేం వేయలేదు. ఇంకా తర్వాత మళ్ళీ వాటిని డీప్ ఫ్రై కాదండి, ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమండి. ఏముంది, ఎక్కువ టైం ఏం పట్టదండి. వంకాయలు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం టైంలోనే అయిపోతుంది. అదే అండి వంకాయ కర్రీ. నేను మన ఛానల్లో బడ్జెట్ వీడియో అనేది చాలా బాగా వెళ్ళిందండి. నా హైయెస్ట్ వీడియో అని చెప్పొచ్చు కూడా. కాబట్టి బడ్జెట్ వీడియోస్ అనేది మంత్లీ వన్ టైం అయినా పెడతానండి. చూస్తుండండి మన వీడియోస్ అనేది. వీడియోస్ రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తున్నానండి. షార్ట్స్ అయినా పెడుతున్నాను, చూడండి అందరూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదండి, షార్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు లాంగ్ వీడియోలో చెప్తున్నాను. 5,000 అనేది హస్బెండ్ వైఫ్కి ఇస్తారు. తర్వాత దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదండి ఆవిడకు. బయటికి ఇలాగా తీసుకెళ్ళిపోయి నీకు సంబంధించిన నీ పర్సనల్ థింగ్స్ కొనుక్కోమంటే ఇలాగ షాప్లోకి వెళ్ళేసి పిల్లల కోసం బట్టలు, వాళ్ళ హస్బెండ్ కోసం బట్టలు, అలాగే ఇంట్లో కిరాణా సరుకులు ఇవన్నీ చూస్తుందంట. కానీ తనకు సంబంధించినవి ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అవన్నీ ఏం చూడట్లేదండి. అలాగే ఉంటుంది ప్రతి వైఫ్ అనేది దాదాపుగానే అలానే ఆలోచిస్తుంది. మనకు సంబంధించిందంటే మనకు సంబంధించిందే తీసుకోవాలి, కానీ ఇంట్లోకి సంబంధించింది కాదు కదండి. ఏం తీసుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు నాలాంటి వాళ్ళు. నేనైతే అలాగే ఉంటాను. బయటకు వెళ్తే మా వారు తీసిచ్చింది తీసుకోవడమే తప్ప నాకు ఇది కావాలి అని ఎప్పుడు అడగను. నేను ఇది తీసుకుంటానని కూడా నాకు తెలియదు, నాకు అంత ఐడియా కూడా రాదు. పిల్లలకైనా ఆయనే సెలెక్షన్ చేస్తారు, నాకు కూడా ఆయనే సెలెక్షన్ చేస్తారండి. సెలెక్షన్స్ తెలియదులేండి, ఏదైనా రేట్లు అడగమంటే అడుగుతాము. ఇప్పుడు ఆ రేట్లు అడిగే ఇది కూడా లేదులేండి, అక్కడైనా ఫిక్స్డ్ రేట్లు అయిపోయాయి కదా. నేను వచ్చేసాక ఇంక మేము ఇలాగా పెట్టేసుకొని తింటున్నామండి. పప్పు వేసేసుకొని గుత్తి వంకాయ కర్రీ వేసేసుకొని తింటుంటే అస్సలు ఎంత బాగుందో అండి. తింటుంటే నోరు ఊరుతుంది. నేను ఇక్కడ చెప్తున్నాను కదా, ఇక్కడ చెప్తుంటే మళ్ళీ నాకు నోరు ఊరుతుందండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. వారు త్వరగా తినేసి నాకు తినాలనిపిస్తుంది అని చెప్తున్నారు ఒక పక్కన కూర్చొని. బాగుందండి కర్రీ కూడా. అసలు నోట్లో పెట్టేసుకుంటే అలాగే లాలాజలం ఊరుతుందండి, నోట్లో కరిగిపోయినట్టే పోతుంది. అసలు ఆయిల్ స్పైసీనెస్ భలే తెలుస్తుంది కర్రీ మాత్రం. ఈరోజు డేస్ అయిపోయింది కదా, అందుకు బాగా తినాలనిపించింది. ఈరోజు పెరుగన్నంతో కూడా తినకుండా ఓన్లీ కర్రీతో మాత్రమే తినేసాము. ఈరోజు ఇద్దరం అలాగే తిన్నామండి. పిల్లలకు ముందుగానే పెట్టేస్తానండి, ఇంకా ఆయన వచ్చేలోపే. ఇంకా పిల్లలకు పెట్టేసినాక మా వారు వచ్చేసాక మేమిద్దరం కలిసి కూర్చొని తింటాము. తర్వాత ఇక్కడ మా చిన్నది నేను ఇక్కడ వాషింగ్ మిషన్లోంచి బట్టలు తీయనీయలేదని చెప్పేసి అలిగేసి అలాగ చేస్తుందో చూడండి, కింద పడుకొని అసలు దొల్లి దొల్లి ఏడుస్తుందండి. అది ఏడవడం అంటారు ఇంకోటి, గట్టిగా అరిచేసుకుంటూ ఇలాగా పరిగెత్తుతుంది మోకాలతోటే. అది మా పెద్దది పట్టుకోవాలని చూస్తుంది. ఇద్దరు కొన్ని కొన్ని వేషాలు చేస్తారండి ఇలాగా. సరే ఇంకా తీద్దు రావే అని వాళ్ళ అక్క లేపుతూ ఉంటే అస్సలు లేవలేదండి. ఇంక తర్వాత ఇలాగే వెళ్తుందని చెప్పేసి ఇంక అప్పుడు లేపేసి సరే నువ్వే తీద్దుపా బట్టలు అంటే అప్పుడు లెగిసి వెళ్ళిపోయిందండి. పిల్లలకు భలే కోపం అండి. మా చిన్నదానికి ఎంత కోపం వస్తుందంటే అసలు చెప్పవలసిన అవసరం లేదండి. పెద్దవాళ్ళకంటే ఎక్కువ కోపం వస్తుంది చిన్నదైనా కూడా.
ఇది చూడండి ఇద్దరు ఇంక తీసి పక్కన పెట్టమంటే ఇంక అప్పుడు వచ్చేసిందండి. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇలాగ ఉంటుంది పిల్లలతోటి. అందరి ఇళ్ళల్లో ఇదే విధంగా ఉంటుందండి నాకు తెలిసినంత వరకు. పిల్లలకు ఉండేంత కోపం పెద్దవాళ్ళకు కూడా ఉండదేమో. తీస్తూ ఉంటే ఒక్కొక్కటి అలాగ కింద పైన వేస్తుంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అండి. అలాగ చేస్తూ ఉంటారు. తీసుకెళ్ళండి ఇవి కూడా మీరే తీసుకెళ్ళేసి బయట పెట్టేసేయండి అంటే పోరాడుతున్నారు. ఇక్కడ మా బట్టలు ఆరేస్తున్నారండి. నేను ఆరేస్తారండి అని చెప్తే ఇంకా ఆయన నేను ఆరేస్తలే అని చెప్పేసి ఆరేస్తున్నారు. ఇంకా నేను అక్కడ పెట్టేసి నేను కూడా ఆరేయడానికి వచ్చేసానండి. ఈ బట్టలు మాత్రం మా వారు వచ్చేంత వరకు అలాగే ఉంటాయండి. ఎందుకంటే నేను ఇటు సైడ్ వచ్చానంటే మా వాళ్ళు అల్లరి తెలిసిందే కదండి. కింద పైన వేసేసి మట్టి ఇంకా ఎక్కువ పూసేస్తారు. వారిని తీగేమో నీ హైట్కి తగ్గట్టు కట్టేసుకున్నావు నాకు అందాలి కదా అని చెప్పి ఇక్కడ నేను అక్కడ చెప్తుంటే మా వారు ఇంకొంచెం హైట్ పెరగచ్చు కదా అని అక్కడ కామెంట్ చేస్తున్నారు. ఉంటుందండి మా ఇంట్లో ఇద్దరం ఉంటే సరదాగా ఉంటుంది. మా పిల్లలతోటి మాకు టైం అనేది ఇలా గడిచిపోతూ ఉంటుంది. వీడియో తర్వాత ఏం తీయలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి.